दृष्ट्वा तपे व्रजपशून् सह रामगोपै सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तं प्रेम प्रवृद्ध उदितं कुसुमावलीभिः सख्युर्व्यवधात् स्वपुषाम्बुद आतपत्रम्। బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి శ్రీకృష్ణుడు సూర్యతాపమునందైనను వ్రజ పశువులను మేపుచు అనవతరము వేణువు నూదుచున్నాడు. ఇది గాంచి ఆకాశమునందలి మేఘము ప్రేమవశమున విస్తరించినదై ఎత్తుగా నిలిచి పుష్పరాశి వంటి నీటి తుంపరలు కలిగిన దేహముతో తన మిత్రుని కొరకు ఛత్రమును తయారు చేసినది. భగవంతుడు ముఖ్యంగా బృందావనంలో ఆయన ముఖ్యమైన కార్యకలాపం ఏంటి అంటే గోపాలుడు, గోవులను పాలించడం. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే మానవాళికి నిజమైనటువంటి సంపద గో సంపద, భూ సంపద. ఇంతకు ముందు రోజుల్లో నాగరికత అన్నటువంటిది భూమి మీద, గోవు మీద ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు టెక్నాలజీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభుపాదులు వారు చెప్తారు, ధర్మానికి విరుద్ధంగా నడుచుకొని అన్నం అన్నటువంటిది లేకపోతే నట్లు బోట్లు తిని జీవితాన్ని గడపలేమన్నమాట. సో మనం మానవాళి సర్వజీవులు మనుగడ కావాలంటే అన్నం అవసరం అన్నమాట. మరి అన్నం సమృద్ధిగా మనకు లభించాలా అంటే మనం యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే జస్ట్ మంట పెట్టి పొగబెట్టడం కాదు, విహిత కర్మలు అన్నారు. విహిత కర్మలు అంటే మానవుడు ధర్మానికి అనుగుణంగా ఎప్పుడైతే నడుచుకుంటాడో అది యజ్ఞం అవుతుంది. దానివల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి సమృద్ధిగా ఆహారము లభిస్తుంది అన్నమాట. సో భగవంతుడు ఆయన ఒక శ్రేష్ఠుడిగా ఈ మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే గీతలో భగవంతుడు చెప్పారు, యదేద్ ఆచరది శ్రేష్ఠ తతత్తేవతరో జన సాయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు అని. సో ఆయన ఒక నాయకుడిగా ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నారు, ఈ గోవు, భూమి ఈ రెండే మానవాళి మనుగడకు అవసరమైనటువంటి. ఇంతకు ముందు రోజుల్లో మనుషులు ప్రశాంతతతో కూడినటువంటి జీవితం, సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేవారు. భీష్మ పితామహుడు చెప్తాడు, ధర్మరాజు అడుగుతాడు, ఎవరు స్వామి ఆనందంగా జీవించేటువంటి వ్యక్తి అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, బ్రతకడానికి ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా ఉండేవాడు ఆనందమైనటువంటి వ్యక్తి అంటాడు. అంటే ఇంక పని పాట ఏం చేయకూడదా? ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వాడికి పొలం ఉండేది, ఆ పొలం పక్కన ఇల్లు ఉండేది, తినడానికి పొలంలో పండించుకునేవాడు, తాగడానికి ఆవుని చూసుకునేవాడు, అది క్షీరం ఇచ్చేది పాలు, ఇల్లు, పిల్లలు, జీవితం హ్యాపీగా గడిచిపోయేది. ఇప్పుడు పెళ్ళైన 3వ రోజు 4వ రోజు వీడు అమెరికాకి వెళ్ళిపోతాడు, ఆమె ఇక్కడ ఉంటుంది అనమాట. లేకపోతే హైదరాబాద్లో ఒకరు, బెంగళూరులో ఒకరు. ఇంకంత దూరాల ఉన్న దగ్గర నుంచి వీళ్ళకి రకరకాలైనటువంటి ఆలోచనలు. ఏం చేస్తూ ఉన్నాడో. వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి జీవించి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నటువంటి సందర్భాలు తక్కువ.
వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వ్యక్తులందరి క్యారెక్టర్ల గురించి వీళ్ళకి తెలుస్తుందేమో కానీ వాళ్ళ సొంత భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకి తెలియదు. కానీ భార్యాభర్తలు అన్నటువంటి బంధం ఏంటి అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసి జీవించడానికి వారు భార్యాభర్తలు అయ్యారు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ఒక రకంగా కలిసి జీవించేది ఎవరితో అంటే సెల్ ఫోన్తో జీవిస్తూ ఉన్నారు. సో భార్యకు సెల్ ఫోన్ భర్త, భర్తకు సెల్ ఫోన్ భార్య అట్లా అయిపోయింది జీవితాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వైదిక సాంప్రదాయంలో జీవిత విధానం అన్నటువంటిది చాలా సైంటిఫిక్. మానవుడు శాంతిగా జీవించడానికి అది మార్గదర్శకం అన్నమాట. వైదిక జీవనం దాన్ని మనం ఏదో సాధించాలా. మరి డబ్బు దేనికి చెప్పు? జీవితంలో నువ్వు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదన. కానీ వీడితో జీవితంలో సంతృప్తికర జీవితం ఏం లేదు. కానీ ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ చూసుకొని వీడు తృప్తి చెందుతూ ఉన్నాడు. బ్యాంక్ అకౌంట్లో నెలకి జీతం వస్తే పెరిగితే అబ్బా నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అనేటువంటిది ఒకటే. కానీ నిజమైనటువంటి సంతృప్తికర జీవితం అన్నటువంటిది ఎవరు గడపట్లేదు అన్నమాట. భౌతికంగా చూసినా, ఇంకా ఆధ్యాత్మికంగా జీరో అనుకోండి, అసలు ఏం లేదు. భౌతికంగా చూసినా కానీ. సో ఇంకా ఈ శ్లోకం దగ్గరికి వస్తే కృష్ణుడు బలరాముడు ఈ గోవులన్నిటినీ కూడా మేపుకునేదానికి ఆ బృందావన అరణ్యాల్లోకి తీసుకుని వెళ్ళారు. ఒక్కోసారి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ ఎండ తీవ్రంగా ఉంటే మీకు అందరికీ తెలుసు, మొదట భగవంతుడు గోవు దూడల్ని మేపుకునేవాడంట చిన్న వయసులో ఉన్నప్పుడు. ఆయనకు 10-11 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం పెద్దవాడయ్యాడు. ఆవుల్ని మేపుకు రావాలని చెప్పి నందబాబా ఈయనకు ఒక ఆవుల బృందాన్ని ఇచ్చాడు. అది ఎంత అంటే 9 లక్షలు అన్నమాట. కృష్ణుడు మేపుకు రావడానికి బాధ్యత అప్పగించినటువంటి ఆవుల యొక్క సమూహం 9 లక్షల ఆవులు. అప్పుడు టైం కూడా ఎక్కువ ఉండేది అనుకుంటాను. మన 24 గంటలతో పోలిస్తే అప్పుడు 24 గంటల స్పాన్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే బృందావనానికి వెళ్తే దేర్కదంబ అని చెప్పి ఒక ప్రదేశం ఉంది. అది గోశాలంట నందబాబాకి, అది నందగ్రామ్లో. అక్కడ ఈ గోవులన్నిటికీ కృష్ణుడు అటెండెన్స్ తీసుకునేవాడు అని చెప్పి అక్కడ బ్రజవాసులు చెప్తారు. 9 లక్షల గోవులకు అటెండెన్స్ తీసుకోవాలంటే ఆ రోజు ఎంత పెద్దదై ఉండాలి చెప్పండి. మనకుండే 24 గంటలు అయితే అది ఇంపాసిబుల్. ఆయన ఏ గంగా అంటే ఒక ఆవు పేరు గంగా, అది అంబా అని చెప్పి మేము వచ్చేసేదంట ఆ గోశాల లోపలికి. ఏ సుబలా అంటే అది అంబా అని చెప్పి వచ్చేదంట. ఏ గౌరీ అంటే అంబా. మనం స్కూల్లో మన పేర్లు చదివితే టీచరు ఎస్ఆర్ అనేవాళ్ళం కదా. ఆ టైప్లో ఆ గోవులన్నీ కూడా అట్లాగా అటెండెన్స్ కృష్ణుడు అన్నిటికీ తీసుకెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అన్నిటికీ అటెండెన్స్ తీసుకునేవాడంట. మరి డెఫినెట్గా 9 లక్షల గోవులకి అటెండెన్స్ తీసుకోవాలంటే ఈ 24 గంటలు కాదు, అదేదో కాలం వేరుగా ఉండేది. ద్వాపరయుగంలో ఎట్లాగో లైఫ్ స్పాను అన్నీ ఎక్కువ కాబట్టి ఈ యొక్క 24 గంటలు ఇది కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత ఆ పెద్ద గోవుల్ని అప్పజెప్పేటప్పుడు, అంటే చిన్న గోవులు అంటే ఇంటి చుట్టూ తిప్పేసుకునేవాళ్ళు, పెద్ద దూరంకి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ పెద్ద గోవుల్ని గోపాష్టమి రోజు బాధ్యతలు అప్పగిస్తారు నందబాబా. అప్పగిస్తే యశోదమ్మ కృష్ణుడి దగ్గరికి వచ్చి అంటుందంట, ఇప్పుడు ఎండ అన్నారు కదా, ఎండ అనేసరికి ఆమె అనింది, మొదలే నా పిల్లడు నల్లటోడు ఉజ్వల నీలమని, మరీ ఎండకి వెళ్ళిపోతే ఏమైపోద్దో ఏమో అని చెప్పి. అంటే కృష్ణుని యొక్క నలుపు మనం అనుకునే నలుపు కాదు, అది ఇంకోటి అర్థం చేసుకోండి మీరు. ఆ నలుపు ఏంటి అంటే అప్పుడే వర్షించబోయేటువంటి నీలి మేఘము, అది నీలి మేఘం అన్నారు.
ఆ నలుపులో నీలి రంగు కలిసి ఉంటుంది అనమాట. అది మామూలుగా ఎవరికి మనుషులకి అటువంటి రంగు ఎక్కడ మనం చూడం, ఓన్లీ కృష్ణుడికే ఉంటుంది. ఇక్కడ ఉంటే పిచ్చి డార్క్ నల్లగా ఉంటారు, లేకపోతే చామంచాయ గోధుమ రంగు ఇట్లాగా. కానీ అప్పుడే వర్షించడానికి సిద్ధముగా ఉండేటువంటి నీలి మేఘము ఆది భగవంతుని యొక్క రంగు అనమాట, వర్ణం అదనమాట. అందుకనే యశోదమ్మ ముద్దుగా కృష్ణుణ్ణి ఉజ్వల నీలమణి అని పిలుచుకునేది. ఉజ్వల నీలమణి అంటే ఒక నీలి వర్ణములో ఉన్నటువంటి మణి ఏ రకంగా ఉండేదో ఆ రకంగా భగవంతుడి యొక్క రంగు ఉండేదన్నమాట. సో అందుకని ఎక్కడ పిల్లోడు కందిపోతాడో ఎండలో అని చెప్పి యశోదమ్మ నాయనా గొడుగు తీసుకెళ్ళరా అనిందంట. కృష్ణుడు ఒక నిమిషం ఆలోచించి అమ్మా మరి నా మీద పడే ఎండ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మరి గోవుల మీద పడే ఎండ, గోవులకు కూడా ఒక గొడుగు ఏర్పాటు చేస్తే అన్ని గోవులకి అప్పుడు నేను గొడుగు తీసుకుంటాను. అంటే గొడుగు ఒకవేళ గోవులకు ఏర్పాటు చేసినా కానీ అది గొడుగు పట్టుకోగలదా? లేదు కదా. మళ్ళీ పట్టుకునేదానికి ఒక అసిస్టెంటు, అంటే 9 లక్షల గొడుగులు 9 లక్షల గోపాలురు ఆయన గొడుగు పట్టుకునేదానికి. అంటే ఇటువంటివన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే భగవంతుడు మానవాళికి ఒక సందేశం ఇవ్వడానికి. నాకన్నా గోవు నాకు ఇంపార్టెంట్, నాకన్నా గోవు ఇంపార్టెంట్. అందుకనే గో బ్రాహ్మణ ఇత, గోవు మొదట తర్వాతే బ్రాహ్మణుడు కూడా. అంటే భవిష్యత్ తరాల వారికి గోవు యొక్క విలువ తెలియకుండా పోతుందని నేను దానికి గోమాతకు విలువిస్తే భవిష్యత్ అరే నాకు గొడుగు అంటే గోవు కూడా గొడుగు అన్నాడంటే దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలా? గోవు భగవంతుని హృదయంలో ఎంత స్థానం ఉంది. ఇప్పుడు మనం ఎవరినన్నా ఎక్కువగా ప్రేమిస్తే కానీ చిన్నప్పుడు లక్ష్మికి ఏదన్నా ఇస్తే ఇమీడియట్గా పక్కన ఉండే వాళ్ళకి అనేది. ఒకసారి తిరుపతిలో సదారాం ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో టైల్స్ కొంచెం పగిలిపోయినాయి ఫ్లోర్కి అనమాట. పోతే లక్ష్మి అది చూసింది. అది నా గురించి ఏమనుకుందో ఏమో చిన్న వయసులో, పాప వీళ్ళ ఇల్లు కొంచెం ఇదంతా పగిలిపోయి పాతగా ఉంది, కొంచెం వాళ్ళకు ఒక కొత్త ఇల్లు కట్టించే పాప అని. ఇదేదో నన్నేదో పెద్ద జమీందారు ఏదో అనుకుంటా ఉంది, ఇది ఇల్లు కట్టించే పాప అని. అంటే మనం ఎవరి పట్లన్నా కానీ ఏదైనా అభిమానం ప్రేమ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో వాళ్ళు కూడా అదే అనుభవించాలా అనేటువంటి ఫీలింగ్ మనలో కలుగుతుంది అనమాట. ఇక్కడ కృష్ణుడు అమ్మ నీకు గొడుగు తీసుకోరా నాన్న అంటే గోవులకు కూడా ఇవ్వు అంటే ఆ గోవులకు భగవంతుడు ఇచ్చేటువంటి స్థానం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అది. ఆ గోవుని తనతో సమానమైనటువంటి స్థానాన్ని భగవంతుడు అక్కడ ఇస్తున్నాడు అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటివన్నీ విన్న తర్వాత అయినా కానీ గోవుని మనం ఏ స్థాయిలో మనం రక్షించాలా, ఏ స్థాయిలో సేవించాలా అనేటువంటిది మానవాళి అర్థం చేసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటి అంటే వాళ్ళు అసలు భాగవతం చదివితే కదా మానవాళి భగవంతుడు గోవుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అన్నటువంటి విషయం తెలిస్తే కదా మానవాళికి. తర్వాత అంటుంది యశోదమ్మ, సరేరా గోవుకి గొడుగు అనే కాన్సెప్ట్ వదిలేస్తాను, అట్లీస్ట్ నువ్వు పాదరక్షలన్నా వేసుకోరా నాన్న, అడవిలో కదా రాళ్ళు రప్పలు ఉంటాయి, కాళ్ళు సున్నితమైనటువంటి పాదపద్మాలు అవి కందిపోతాయి నాన్న, పాదరక్షలు వేసుకో. మళ్ళా కృష్ణుడు, అమ్మా గోవులకు కూడా పాదరక్షలు నువ్వు ఇచ్చావంటే అప్పుడు నేను వేసుకుంటాను. గోవు కూడా పాదరక్ష, ఈయనకు 2 వాటికి 4, 9 లక్షలు ఇంటూ 4 ఎంత 36 లక్షలు. ఆమె అప్పుడు ఏ బాటా కంపెనీనో ఉంటే పెద్ద ఆర్డర్ చూపించుండేది. అప్పట్లో ఈ కంపెనీలు లేవు. ఆమెకి ఇంక నిశ్చేష్టురాలు అయిపోయింది. ఈడేంటీడు గోవు గోవు అంటున్నాడు ప్రతిదీ. అంటే అది యశోదమ్మకు సందేశం కాదనమాట, మానవాళికి సందేశం. ఏంటి అంటే గోవు, గోమాత, గోమాత. అంటే తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల కొలువులో ఒకరోజు ఏమవుతుందంటే ఒక
పండితుడు వస్తాడు, వచ్చి విలువైనటువంటి జంతువు క్షీరం ఏమిటి అంటాడు. విలువైనటువంటి జంతువు క్షీరం, జంతువు పాలు అంటాడు. అందరూ ఆవు పాలు అంటారు. తెనాలి రామకృష్ణుడు మాత్రం మేకపాలు అంటాడు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. వీడు ఎప్పుడూ వితరణంగానే ఉంటాడు తెనాలి రామకృష్ణుడు. మేకపాలు ఏంటి? కృష్ణదేవరాయలు ఏమయ్యా ప్రతి దాంట్లో వెటకారమే నీకు, ఎవరికి తెలియదు శ్రేష్టమైన పాలు గోవి కదా అని. అప్పుడు తెనాలి రామకృష్ణుని అడిగితే చెప్తాడు, స్వామి శ్రేష్టమైన జంతువు పాలు అన్నారు, నేను గోమాతని జంతువుతో పోల్చను. 33,000 కోట్ల దేవతలు ఉపస్థితమైనటువంటి నడిచే దేవాలయం గోమాత, దేవతా స్వరూపం ఆమె. నేను గోవుని జంతువు అనను, అందుకని జంతువు పాలంటే మేకపాలన్నాను అంటాడు. విలువైన క్షీరం ఏంటి? క్షీరం అమృతం. గోవు యొక్క పాలు అమృతంతో సమానం. విలువైనటువంటి క్షీరం ఏంటి అని అడుగుంటే నేను గోవు పాలని చెప్పి, జంతువు పాలు అనేసరికి నేను మేకపాలన్నాను. సో మరి గోమాత ఆ రకంగా పూజనీయమైంది. అందుకనే ఎవరన్నా ప్రయాణానికి వెళ్తున్నా, పనికి వెళ్తూ ఉన్నా గోవు ఎదురొస్తే ఎంతో మంగళకరం, శుభకరం అంటారు. శుభకరం. అరే అంత దేనికి? ఇంతకు ముందు రోజుల్లో మొట్టమొదటి దర్శనం భగవంతుడు మొట్టమొదటి దర్శనం ఇచ్చేటప్పుడు భగవంతుడు మొదట ఎవరిని దర్శనం చేసుకుంటారు అంటే గోమాతను దర్శనం చేసుకున్న తర్వాత ప్రజలకు దర్శనం ఇచ్చేవాళ్ళు. శ్రీరంగంలో ఇప్పటికి కూడా మీరు వెళ్తే మొదట గోవుని తీసుకొని వస్తారు, భగవంతుడి ముందు నిలబెడితే అప్పుడు కట్టం తీస్తారు దర్శనానికి. స్వామి గోవుని దర్శించిన తర్వాత ఆయన అందరికీ దర్శనం ఇస్తారు. ఇవన్నీ ఎందుకు అంటే ఆ గోమాత యొక్క విశిష్టత, విలువ మానవాళికి తెలియాలా అని ఈ సాంప్రదాయాలన్నీ పెట్టి. అరే దేవదేవుడే గోవుని చూస్తే కానీ ఆయన రోజు మొదలు పెట్టడు అని చెప్పంటే మనం ఏ స్థాయిలో గోమాతని గౌరవించాలా, ప్రేమించాలా, సేవించాలా అనేటువంటిది మానవాళికి తెలియపరచడం కోసం ఇవన్నీ కూడా జరిగాయి. తిరుమలలో కూడా అట్లాగే ఉండేది, ఇప్పుడు ఆపేసినట్టున్నారు గోవు యొక్క సంప్రదాయం. శ్రీరంగంలో ఇప్పటికి కూడా ఉంది. ప్రతి దగ్గర, ప్రతి దేవాలయంలో ఉండేది. ఇంతకు ముందు రోజులు ప్రతి దేవాలయంలో ఉండేది. సో గోమాత అంత విశిష్టత, భగవంతుడే గౌరవం ఆ రకంగా గోమాతకి ఇచ్చాడు. ఈరోజు అన్ని అనర్థాలకు కారణం ఏంటి అంటే పూజ్యశ్రీ జయపతాక స్వామి గురుదేవులు వారు ఒక రోజు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ప్రకృతి వైపరీత్యాలకు కూడా కారణం భూకంపాలు రావడానికి, సునామాలు రావడానికి. ఎందువల్ల అంటే భూమాత ఆమె రూపాన్ని దాల్చినప్పుడు ఏ రూపం దాలుస్తుంది? గోవు రూపాన్ని దాలుస్తుంది. అంటే గోవు భూమి యొక్క ప్రతిరూపం. గోవుని ఎంత హింసిస్తే భూమి అంత వికృతమైనటువంటి ప్రభావాలు చూపిస్తుంది అన్నమాట. గోవుని ఎంత హింసిస్తే మనం గోవధ విపరీతంగా జరుగుతుంది. ప్రతిరోజు వేల గోవుల్ని వధిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గపు రాక్షస జీవిత విధానం అన్నమాట. రాక్షసులు ఇవి చేసేది, మనుషులు చేయరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే విపరీతంగా ఇప్పుడు చూస్తున్నాం, భూకంపాలు వస్తున్నాయి, ఇవి ప్రకృతి విపరీతంగా ఉంది. సో వీటన్నిటికి కారణం ఏంటి అంటే మనం గోవుని పూజించాల్సింది పోనిచ్చి వధిస్తూ ఉన్నాము. మీరు భాగవతంలో చూడండి, భూమాత బ్రహ్మ దగ్గరికి తన బాధలు విన్నపించుకునే దానికి వెళ్ళేటప్పుడు గోవు రూపాన్ని తీసుకొని వెళ్తుంది అనమాట భూమాత. సో అందుకని ఆ గోమాతని ఎంత మనం కష్టపెడతామో, గోవుని చూసుకునేటప్పుడు ఆ గోవు సంతృప్తి చెంది పాజిటివ్ వైబ్రేషన్ సంతృప్తి చెందితే మానవాళికి మంగళకరమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ గోవు యొక్క శరీరం నుంచి బయటకు వస్తాయంట. గోవు ఇబ్బంది చెందితే నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. దానివల్ల వినాశనం అన్నమాట, వినాశనం. సో అందుకని మనం ఏంటి అంటే భగవంతుడు మానవాళికి ఈ కృష్ణలీలలో గోవు యొక్క విశిష్టత ఏంటి అనేది తెలియపరుస్తూ.
సరే ఆయన గోవుల్ని తీసుకొని వెళ్ళారు. ఎండగా ఉంది. మరి ఎండగా ఉన్నప్పుడు మేఘాలు. కృష్ణుడి లీలలో మనం గమనించినట్లయితే కృష్ణ లీలలో ఆ కారాగారంలో ఆయన అవతరించారు. కృష్ణుడు కారాగారంలో అవతరించారు. ముందే ఆయన భవిష్యవాణి చెప్పారు, నేను పుడతాను, వసుదేవుడు నన్ను యమునను దాటించి గోకులంలో నన్ను అక్కడ నందుని ఇంట్లో విడిచిపెట్టాలా అని చెప్పాడు. ఆయన ఒక బుట్టలో కృష్ణుని పెట్టుకున్నాడు, తీసుకుని వెళ్తూ ఉన్నాడు అన్నమాట. తీసుకొని వెళ్తూ ఉంటే ఆకాశంలో మేఘాలన్నీ కూడా ఆ బాలకృష్ణుణ్ణి చూసి అవి తన్మయత్వము చెంది వర్షం వచ్చింది అంటారు. వసుదేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది అంటారు. ఎందుకు వర్షం వచ్చింది అంటే ఆ మేఘాలు భగవంతుణ్ణి చూసి పారవర్షంలో తన రూపాన్ని నిలుపుకోలేక ఆ రూపం కరిగిపోయి వర్షించిందంట. అందుకని వర్షం వచ్చిందంట. ఆ బాలకృష్ణుని చూసి ఆ మేఘాలు నిలుపుకోలేకుండా ఉన్నాయి, అవి కరిగిపోయి వర్షించాయి. ఈయన యమున దాటేటప్పుడు యమున దారిస్తుంది అని చెప్పి భవిష్యవాణి చెప్పారు. దారిచ్చింది కానీ పొంగుతుందంట. ఇదేంటిది దారిచ్చింది మళ్ళీ పొంగుతుంది అంటే ఆ బుట్టలో నుంచి ఆ కమల పాదాలు కృష్ణునివి అట్లా బయటకి తొంగి చూస్తున్నాయంట పాదాలు. ఆ యమున పొంగి ఆ పాదాలను అట్లా స్పృశించి తన్మయత్వం చెంది అప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందంట, శాంతించిందంట. ఎందుకు పొంగిందయ్యా అంటే మళ్ళా అవకాశం వస్తుందో లేదో ఏంటో తెలియదు అని చెప్పి ఆ బాల ముకుందుని యొక్క దివ్యమైన పాదములు, భగవంతుని పాదాలు ఎట్టుంటాయి అంటే ఆ యొక్క కమలపు రేకులు ఎర్రగా ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటాయంట. ప్రభుపాదుల వారు ఉపన్యాసంలో చెప్తారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న వ్యక్తి యొక్క పాదాలు చేతులు కూడా పింక్ కలర్లో ఉంటాయంట, ఎర్రగా ఉంటాయంట. ఎందువల్లంటే అది భగవంతుని యొక్క భావన అతను పొందుతున్నాడు కాబట్టి అతనిలో కూడా ఆ గుణాలన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఆ కమల పాదాలు చూసి ఆ యమున పొంగిందనమాట. పొంగి వాటిని స్పృశించి ఆ పాదాలను స్పృశించి తన్మయత్వంతో. అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు, అసలు భగవంతుణ్ణి ముఖార విందం నుంచి కాదు చూడాల్సింది దర్శనం, పాదార విందముల నుంచి, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎందువల్లంటే అక్కడ చాలా రసం ఉందంట. ఆ రసం ఎటువంటిదయ్యా అంటే భగవంతుడు వటపత్రం మీద పడుకొని ఆయన అనుకున్నాడంట, అనంత కోటి భక్తులు ఆ పాదాల మీద, నా పాదార విందముల మీద ధ్యానమగ్నులై ఉంటారు, వాళ్ళకి ఎంత అమృతం లభిస్తుందో నన్ను కూడా చూడని అని చెప్పి ఆయన బ్రటన్వేలు నోట్లో పెట్టుకుంటాడంట భగవంతుడు. ఆయన బ్రటన్వేలు ఆయనే నోట్లో పెట్టుకుంటాడు. ఎంత మాధుర్యం లభించకపోతే ఇన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఆ పాదార విందముల మీద ధ్యానం పెడతారు, ఆ మాధుర్యం ఏంటి నన్ను చూడని అని చెప్పి ఆయన వటపత్రం మీద పడుకుని ఆ పాదం, మీరు చూసారు ఎప్పుడైనా చిత్రపటం, భగవంతుడు ఇట్లా పాదం బటన్వేలు నోట్లో పెట్టుకుని ఉంటాడు. అది ఆయననే ఆకర్షించినటువంటి పాదం అన్నమాట. అది బ్రహ్మ కడిగిన పాదము, గంగ ఉద్భవించినటువంటి పాదము, దేవతలు భక్తులు మునీశ్వరులు అందరూ కూడా ఎల్లవేళలా కొలిచేటువంటి పాదం అది. సో ఆ పాదార విందములను స్పృశించడం కోసం యమున పొంగి ఆ పాదాలు తాకిందంట. అంటే భక్తుడు ఏంటి అంటే కృష్ణ సంబంధమైనది ఏదైనా కానీ పరవశించిపోతాడు.